నేను జిఆర్ మహర్షి. వరుసగా జరిగిన 2 విషయాల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం అభినందించాలి. ఆయన పట్ల ఎవరైనా సరే మరింత గౌరవం చూపాల్సినటువంటి విషయాలు 2 ఉన్నాయి. ఏంటంటే, జగన్ కుటుంబ సభ్యులను ఇష్టానుసారం దూషించినటువంటి చేబ్రోలు కిరణ్ అనే అతన్ని వెంటనే అరెస్ట్ చేయడము. రెండోది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆడబిడ్డల జోలికి వస్తే సోషల్ మీడియా సైకోలందరికీ అదే మీ చివరి రోజు అవుతుంది అని ఒక ఘాటుగా హెచ్చరిక జారీ చేయడము. ఈ 2 కూడా అంటే ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు గౌరవించే పద్ధతి పట్ల ఎవరికైనా సరే అభినందించాల్సిన విషయంగా మనకు అనిపిస్తుంది. అది కరెక్ట్ కూడా. ఎందుకంటే లాస్ట్ టైము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైసీపీలో నాయకులు కానీ జగన్ గారు కానీ ఏమీ మాట్లాడకపోవడం అనేది ఆ పార్టీకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసేసింది. కనీసం షర్మిల గారి మీద, సునీత గారి మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ ఉంటే, చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద, పవన్ కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా ఏదో సాధారణమైన ప్రక్రియ అన్నట్టుగా ఉండిపోవడం వల్ల జరిగిన నష్టమే 11 సీట్లు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ దారుణమైన ఓటమికి ఈ నోటి దురుసు, ఇష్టానుసారం మాట్లాడడం కూడా ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. ఎందుకంటే సామాన్య జనము టీడీపీ అభిమానులు టీడీపీ ఉంటారు, వైసీపీ అభిమానులు వైసీపీకి ఉంటారు, కానీ మధ్యలో ఉంటారు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళు తమకు ఏది భద్రత కలిగిస్తుంది, ఏ ప్రభుత్వం పట్ల తమకు నమ్మకం ఉంటుంది, ఎవరు వస్తే తమకు బాగుంటుందని మారుతూ ఉంటారు. వాళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది ఎక్కువైపోవడం వల్ల వీళ్ళు ఏంటి ఇది పద్ధతి అనే ఒక మూడ్ క్రియేట్ అయ్యి అది ఓటమికి దారితీసింది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆ చేబ్రోలు కిరణ్ అనే అతని మీద చర్య తీసుకున్నారు, బాగానే ఉంది. నిన్న హెచ్చరిక కూడా చేశారు. ఇది ఊరికే హెచ్చరికలు ఏదో ఇటువరకు పరిమితం కావడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు, అయ్యా చేబ్రోలు కిరణ్ అనేవాడు దాదాపు సంవత్సర కాలంగా వైసీపీలో ఉన్న మహిళా నాయకురాల మీద ఇష్టం వచ్చినట్లు మాడుతున్నాడు, నోటికి ఏమొస్తే అది మాడుతున్నాడు. విడుదల రజనీ గారి గురించి కావచ్చు, రోజా గారి గురించి కావచ్చు. ఇంకా ఇప్పుడు ఏమిటంటే పరాకాష్ఠకు చేరిపోయి జగన్ కుటుంబ సభ్యులు, జగన్ సతీమణి మీదే మాట్లాడడం వల్ల పాపం పండడం అంటారు. పరాకాష్ఠకు చేరిపోవడంతో దీన్ని ఇంకా భరించలేని స్థితికి వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసిందే తప్ప ఇంత ముందు నుంచి ఇతని మీద చర్యలు తీసుకొని ఉంటే ఇంత దూరం వచ్చిండేది కాదు అనేది పరిస్థితి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్ అయినా, అంతకు మునుపు వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఒక టాప్ లెవెల్ లీడర్స్ కింద లెక్క కదా. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా ఎవడుంటే వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, నోటికి వచ్చినట్టు దూషిస్తూ, ఏమి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇదంతా అనేది చాలా భయం కలిగించే విషయం. అంటే వాళ్ళకే రక్షణ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిత్వాన్ని ఇష్టం వచ్చినట్లు కించపరుస్తూ ఉంటే ఇక మామూలు వాళ్ళు సాధారణమైన వాళ్ళకి ఏమి రక్షణ ఉంటుంది, ఎలా రక్షణ ఉంటుంది? అసలు ఈ కిరణ్ అనే అతను మాట్లాడితే దాన్ని రికార్డు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళెవరు, వాళ్ళకే మక్కుంది ఇట్లా ఛానల్లో ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేయడానికి? అసలు ఈ యూట్యూబ్ ఛానళ్ళన్నిటికీ వీటికే మక్కుంది ఇష్టం వచ్చినవన్నీ ప్రసారం చేయ. ఎవడెవడో దావలో పోయేవాడిని ఒకరిని పట్టుకొని రావడము, చంద్రబాబు నాయుడు గారు పాలన ఎట్టుందంటే వాడు పచ్చి బూతులు తిట్టడం, అవన్నీ సోషల్ మీడియాలో పెట్టడం. ఎవడు చంద్రబాబు గారి పాలన మీకు నచ్చకపోతే, ఆయన విధానాలు నచ్చలేదండి, ఆయన పథకాలు ఇవ్వలేదండి, అదండి ఇదండి అని ఏమన్నది పెట్టండి. తిట్లు కూడా తిడతా ఉంటే మీరు ప్రసారం చేస్తే అసలు ఈ ఛానల్ నిర్వాహకులందరి మీద కూడా చర్య తీసుకోవాలి. చంద్రబాబు గారికి ఇప్పటికైనా ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మొత్తం ఈ సోషల్ మీడియా సైకోలందరినీ తరిమేసి క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. అసలు ఈ కిరణ్ అనే అతను తయారయ్యిందే తెలుగుదేశం సోషల్ మీడియాలో. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా అతనికి విపరీతమైన మద్దతు ఇస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి చంద్రబాబు గారికి కిరణ్తోనో ఇంకొకరితోనో ఆపకుండా వైసీపీలో కూడా గతంలో మాట్లాడిన వాళ్ళని కూడా వదిలిపెట్టకండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులనో లేకపోతే
పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఇంకొకరి మీద బ్యాడ్ పోస్టులు పెట్టిన వాళ్ళని, ఇష్టం వచ్చినట్లు నోటికి దూరుస్తూ మాట్లాడిన వాళ్ళని ఎవరిని వదలొద్దండి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు గారు కనుక స్టార్ట్ చేస్తే ఆయన మీద ఏదో అదేమంటారు అన్యాయంగా కేసులు పెట్టారు, వీళ్ళ పట్ల ఎవరికీ సానుభూతి లేదు. టు బి ఫ్రాంక్, ఎవ్వరికీ సానుభూతి లేదు. వాళ్ళ సైకో లక్షణాలను కూడా పొగిడేవాళ్ళు, అభినందించేవాళ్ళు ఉంటే కూడా ఉండొచ్చు. సామాన్యులైనటువంటి మామూలు మనుషులు ఎవరు కూడా ఎవరింట్లో ఆడవాళ్ళని తిట్టినా కూడా ఇది హర్షించే పరిస్థితి లేదు. అంటే పార్టీల వారిగా అవతలోళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే ఆనందించి, తమ పార్టీ వరకు వచ్చేసరికి బాధపడి ఇదంతా. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఏం చేశాడా, అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. సరే, నీ కోపం ఉంది, మీ నాయకుడి గురించి మాట్లాడినారు కాబట్టి నీకు కోపం ఉంది, సహజమే. ఎవరికైనా కోపం ఉంటుంది. కానీ మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనే పని కాదు కదా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, పోలీసు వాళ్ళకి విధులకే ఆటంకం కలిగించేసి వాళ్ళ దగ్గర నుంచే అతన్ని లాక్కోవాలని ట్రై చేయడం అనేది యాజ్ ఎ మాజీ పోలీస్ అధికారిగా, ఒక ఎంపీగా పనిచేసిన మీరు చేయాల్సిన పద్ధతి ఏంటది? మీ నిరసన ఉంటే మామూలుగా చెప్పుకోండి. మీ నిరసన ఉంటే కేసులు పెట్టండి, కేసులు పెట్టి అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని కోర్టును అడగండి, చట్టాన్ని అడగండి, పోలీసులను అడగండి, లేదా ధర్నా చేయండి. కానీ ఇది కదా పద్ధతి. ఈ పద్ధతి కాకుండా నేరుగా పోయి వాడెంత వీడెంత అని సర్చ్ చేసి అరెస్ట్ అయితే ఎటు పోతా ఉంది ఇది. చంద్రబాబు నాయుడు గారు తమకు పథకాలు ఇవ్వలేదని నిజంగానే మహిళలు కొంత అసహనంగా, కోపంగా ఉన్నారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని అంటారు కదా, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసినారని అనుకున్నా పర్వాలేదు. ఈ అవకాశాన్ని మీరు సక్సెస్ఫుల్గా వాడుకుని ఈ సైకోలను క్లీన్ చేసే పని మొదలు పెడితే, ముందు మీ పార్టీతో మొదలుపెట్టి తర్వాత వైసీపీ, ఎవరైనా సరే, అవి ఊరికే ఉండవు కదా, ఆధారాలు ఉంటాయి కదా. పోస్టులు పెట్టడానికో లేదా వీడియోలకు వీటన్నిటికీ ఆధారాలు ఉంటాయి కదా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఎవడో ఒకడు కోన్కిస్కా వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకుల భార్యల మీద పోస్టింగులు పెడుతూ వాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీకు సువర్ణ అవకాశం. మహిళలందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ పక్షాన్ని నిలబడి మాట్లాడతారు. మీరు ఏమో వాళ్ళ మీద అన్యాయంగా కేసు పెట్టారు, వీళ్ళ మీద అన్యాయంగా కేసు పెట్టారని ఎవ్వరూ ఏమనుకోరు. మీరు పథకాలు లేట్ చేసినా పర్వాలేదు. కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ కనుక మొదలు పెడితే మొత్తం ప్రక్షాళన అయిపోతుంది. ఈ కిరణ్ ఎక్కడ ట్రైన్ అయినాడు, ఇతను వెనక ఎవరు ఉన్నారు, ఎవరు ఇవన్నీ మాట్లాడిస్తున్నారు కొన్ని నెలలుగా అనేది కూడా చూడండి. అంటే ఇదంతా ఏమిటంటే కర్మ వెంటాడుతుంది అంటారే, ఎవరు అయితే దేనిని ప్రోత్సహిస్తారో అదే వాళ్ళు వెంటపడుతుంది వచ్చి. మనం చెడ్డను ప్రోత్సహిస్తే చెడ్డే వస్తుంది మన వెంట. అది తెలియంది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకు తెలియంది ఏం కాదు. ఆయన ఒకటి అరెస్ట్ కావడము, 2 ఆడబిడ్డల జోలికి వస్తే ఇది మీ ఆఖరి రోజు అని చెప్పడం అనేది కూడా చాలా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పందించిన తీరు, ఎవరైనా సరే ఆయన విధానాలు నచ్చని వాళ్ళు కూడా, తెలుగుదేశం విధానాలు, చంద్రబాబు నాయుడు గారి విధానాలు నచ్చని వాళ్ళైనా సరే ఆయన అభినందించాల్సిందే. కానీ ఈ ప్రాసెస్ ఇక్కడితో ఆగకూడదు. ఈ కిరణ్ అనేవాడు ఎవరు, అంటే ఎవరు ఉన్నారు, ఎవరు అతన్ని ఈ రకంగా ప్రోత్సహించారు, ఎవరు ఈ రకంగా మాట్లాడించారు, అసలు ఇవన్నీ రికార్డు చేస్తున్న వాళ్ళు ఎవరు, ఈ రికార్డ్ చేస్తున్న ప్రసారం చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేస్తే వాళ్ళకి ఏదంటే అది మీకు చూపించడానికి భయపడతారు. ఎందుకంటే వాడు ఎవడో మాట్లాడినాడు కదా, మాకేం సంబంధం, మేము యూట్యూబ్లో చూపిస్తామనే దానికి కుదరదు. మీరు ఎట్లా చూపిస్తారు? ఈ సొసైటీలో గొడవలు సృష్టించేవన్నీ కూడా మీరు ఎలా చూపిస్తారు? ఇదంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్కి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఇది ఎంత క్లీన్ చేస్తే, ఎంత స్పీడ్గా క్లీన్ చేస్తే, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, ఇంకో పార్టీ అయినా ఎవడైనా సరే ఈ క్లీనింగ్ మొదలుపెట్టి కేసులు మహిళల గురించి, ఏ పార్టీ మహిళల గురించి అయినా మీరు అసభ్యకరంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా కూడా మీ పట్ల క్షమించే క్వశ్చనే లేదు అనే ఒక మెసేజ్ కనుక ముఖ్యమంత్రి గారు స్ట్రాంగ్గా పాస్ చేస్తే మహిళలంతా కూడా ఆయన్ని అభినందిస్తారు, ఆయన వెంట నిలబడతారు. ఎందుకంటే మీరు అన్ని పథకాలు మహిళలకి చెప్పిన ఏ ఒక్క పథకం ఇప్పటివరకు అమలు కాలేదు. ఉచిత ప్రయాణం అన్నారు, అమలు కాలేదు. అమ్మకు వందనం అన్నారు, అమలు కాలేదు. ఆడబిడ్డలకు 1500 ఇస్తామన్నారు, అమలు కాలేదు. ఒక గ్యాస్ సిలిండర్ రూట్ ఇచ్చారు అంతే మీరు మహిళలకి.
ఈ కోపము, ఈ అసహనము ఇదంతా కూడా ఉన్నా కూడా మీరు నిన్న మాట్లాడిన పద్ధతికి, అంటే ఆడబిడ్డల జోలికి వస్తే అంత సులభంగా వదిలిపెట్టిన ఆఖరి రోజు అవుతుందని మీరు ఇచ్చిన వార్నింగ్ అనేది వాళ్ళు విపరీతమైన ఆత్మవిశ్వాసం ఎందుకంటే అందరూ బలవుతున్నారు దీనికి. సెలబ్రిటీస్, కుటుంబ సభ్యులే కాదు, సాధారణమైన వ్యక్తులు, మామూలు ఏదో సోషల్ మీడియాలో ఏదో వంటల వీడియోలు పెట్టుకునేవాళ్ళు, లేదంటే రీల్స్ చేసుకునే అమ్మాయిలు, ప్రతి ఒక్కరిని వెంటాడి వేధించి పీక్కు తినేస్తున్నారు. ఈ సైకో లక్షణాలన్నీ కూడా పెరిగి 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 అన్ని పార్టీలను తినేస్తాయి. ఈ సైకోలు వీళ్ళు ఏం చేస్తారంటే సైకోలు అన్ని పార్టీలని ముంచేస్తారు. టీడీపీలో సైకోలను పెంచి పోషించే కొద్దీ 29 నాటికి మీరు దాని ప్రతికూల పరిస్థితులన్నీ మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ రాజకీయ జీవితంలో ఇది ఒక అద్భుతమైన అవకాశం. క్లీన్ ద సొసైటీ, క్లీన్ ద సోషల్ మీడియా. సైకో పోస్టింగ్ పెట్టిన ప్రతివాడిని లోపలేయండి. థ్యాంక్ యూ.